హరితహార కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండల కేంద్రంలోని గుండ్లపోచంపల్లిలోని పార్కులో పారిశ్రామిక వాడలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి చేతుల మీదుగా గ్రామ అధికారుల సమక్షంలో హరితహార కార్యక్రమాన్ని నిర్వహించి అనేక మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 3వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి అప్పెరాల్ పార్క్ పారిశ్రామిక వాడలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు సర్పంచ్ బేరి ఈశ్వర్, వందల సంఖ్యలో కళాశాల విద్యార్థులు, 500 మంది కార్మికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. నవ యువనంతో తొలికిసలాడుతూ ఉరుకులెత్తించే ఉత్సాహంతో ముందుకు మున్ముందుకు పరుగులు తీస్తూ అన్ని ప్రోగ్రామ్ కి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగింది. ఈ సందర్భంగా మన ఎంపీ మల్లారెడ్డి గారు మరియు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ప్లస్ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ మొత్తం కూడా హరితహారం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ గానీ పబ్లిక్ గానీ అందరి గురించి ఇవన్నీ కూడా ఒక 15 సంవత్సరాల్లో మనం వెనక్కి వెళ్తే ముందు వెళ్ళిన తర్వాత ఇప్పుడు చేసిన అదంతా కూడా మనకు తెలుస్తుంది. ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మైసమ్మగూడలో ఫారెస్ట్ అకాడమీ దగ్గర ఉంది. నా గుర్తు 15 సంవత్సరాల క్రితం నేను స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి ఫారెస్ట్ అకాడమీలో మొత్తం చెట్లు పెట్టాం. అప్పుడు అంతా ఓపెన్ ల్యాండ్ ఉండే. ఇప్పుడు చూడండి ఆ ఏరియా అంతా ఎలా ఉందో. 15 సంవత్సరాలు ఈ ఏరియా కూడా అదే విధంగా అవుతుంది. ఈ రోజు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అపరల్ పార్క్ లో మరి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో రాబో తరానికి మనం ఇచ్చేదంతా పెద్ద గిఫ్ట్. అది మనకి, మన పిల్లలకు, రాబో తరాలకి. ఈ సందర్భంగా సర్పంచ్ గారిని స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వీరి ఆధ్వర్యంలోనే ఈ మైసమ్మగూడ ఏరియాలో ఆల్మోస్ట్ 30,000 మంది ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులందరూ ఉన్నారు. విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అపరెల్ పార్క్ లో ముఖ్యంగా ఈరోజు 12,000 గుంతలు తీయడం జరిగింది. అందులో 4,500 మొక్కలు ఈరోజు నాటడం జరుగుతుంది. అదేవిధంగా గుండ్లపోచంపల్లి గ్రామ పరిధిలో మొత్తం 40,000 టార్గెట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 18,000 మొక్కలను నాటడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 12,000 గుంతలు తీసి 4,500 మొక్కలు నాటడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వర్షాల ప్రభావాల వల్ల ఈ 4,500 మొక్కలతోటి ఆపేసి ఒక వారం లోపల మిగతా గుంతలలో చెట్లు పెట్టి, ఎందుకంటే ఒక్కటే రోజు ఈ రోజు ఇవాళ రేపు 3 రోజులు టార్గెట్ పెడితే 12,000 మొక్కలు చెట్లు పెట్టడం జరుగుతుంది. కానీ నీళ్ళకి ఇబ్బంది అయి మళ్ళా దాన్ని ఏనుకోవడం దానికి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ రోజుకు 4,500 మొక్కలతోటే సరిపెట్టుకుంటూ మళ్ళా ఈ వారం రోజులలో ఆ గుంతలలో మిగతా చెట్లు తెప్పించి, అందులో భాగంగా ఈరోజు అపరెల్ పార్క్ వారికి, అదేవిధంగా సెయింట్ పీటర్ కాలేజ్ వారికి అందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే విద్యార్థులు అందరూ వచ్చి దాన్ని సక్సెస్ చేసినందుకు వారి మేనేజ్మెంట్ వారికి ఇట్లా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజుకి 18,000, ఈ రోజు 12,000 అంటే ఒక 35,000 గుంతలు జరిగింది. ప్రత్యేకంగా స్టూడెంట్స్ ఇక్కడ ఇంజనీర్ హబ్ మరి ఎడ్యుకేషన్ హబ్ గా ఉంది. వీళ్ళంతా స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున, ఇండస్ట్రీ కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నమ్మకంతో, విశ్వాసంతో ఈ హరిత విప్లవాన్ని తీసుకుపోవాలన్నది, అదే నమ్మకంతో, విశ్వాసంతో పెద్ద ఎత్తున చెట్లు పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నేను వారు కోరేది ఒకటే, మరి చెట్లు పెట్టుడే కాదు, దాన్ని మన పిల్లలు ఏ విధంగా సాగుతామో అదేవిధంగా చెట్లను కూడా సంరక్షించి మరి వాటికి నీళ్లు పోసి మరి బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ప్రతి ఒక్కరి కర్తవ్యంగా మరి తను ఉద్దేశించి పనిచేసిన నాడే జయప్రదమవుతుంది. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో హరిత విప్లవాన్ని తీసుకుపోయి ఒక పచ్చదనం ఉన్నటువంటి తెలంగాణ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ప్రయత్నం చేస్తారు. అందులో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ నిర్వాహకులకు, సర్పంచ్ గారికి, వాళ్ళ పాలకవర్గానికి, మరి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారికి హరితహారం సందర్భంగా మన గుండ్లపోచంపల్లి విలేజ్ లో అప్రవల్ పార్క్ లో పెద్ద ఎత్తున స్టూడెంట్స్ గానీ, టీచర్స్ గానీ, కార్మికులు గానీ భారీ ఎత్తున చెట్లు నాటే ప్రోగ్రామ్ మా సర్పంచ్ గారు, స్థానిక సర్పంచ్ ఈశ్వర్ గారు కానీ, మా పెద్దన్న సుధీర్ రెడ్డి అన్న గారు కానీ అందరితోటి, మా సెయింట్ పీటర్ విజయపాల్ రెడ్డి గారితో సహా అందరం పెద్ద ఎత్తున ఇక్కడ చెట్లు నాటుతున్నాం. ఏది ఏమైనా
మన రాష్ట్రం సపరేట్ తెలంగాణ అయినాక పెద్ద ఎత్తున హరితహారం ప్రోగ్రాం జరుగుతుంది. ఎక్కడ చూసినా స్టూడెంట్స్ కానీ, కార్మికులు కానీ, ఉపాధ్యాయులు కానీ ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుతున్నారు. ఎక్కడ చూసినా మన తెలంగాణ కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాల లోపల పచ్చడి తెలంగాణ కావాలి. చెట్లు పెడితేనే వర్షాలు వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 10 చెట్లు పెట్టాలని వాళ్ళకి మనవి చేస్తున్నా. గుండ్లపోచంపల్లిలో పెద్ద ఎత్తున ఇక్కడ 30,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పెద్ద ఎత్తున మా సర్పంచ్ గారు, మా ఎమ్మెల్యే గారు కలిసి ఇక్కడ 40,000 చెట్లు నాటుతున్నాం. కంపల్సరీ అందరికి కూడా దగ్గరకు వచ్చినాయి 40,000 దగ్గర దాకా. అందరు కూడా ఇక్కడ ఎప్పుడు కూడా పచ్చదనం ఉంటుంది కాబట్టి ఇది ఎడ్యుకేషనల్ హబ్ కాబట్టి మా స్టూడెంట్స్ చాలా మంది వచ్చిపోతున్నారు కాబట్టి ప్రతి స్టూడెంట్స్ కూడా ఒక మొక్క నాటి వాళ్ళు తప్పకుండా దాన్ని కాపాడుకోవాలని